నమస్తే. ఈరోజు మనం వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రము, వనపర్తి జిల్లా చిన్నంబావి మండలము, కాలూరు గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇది శ్రీశైలం ప్రాజెక్టు ముంపుకు గురైన తెలంగాణ ప్రాంతం వైపు ముంపుకు గురైంది. ఇక్కడ మనతో పలు దఫాలుగా ఉప సర్పంచ్గా పనిచేసిన సోలిపురం తిరుపాల నాయుడు గారు ఉన్నారు. అప్పుడు వీళ్ళ కళ్ళ ముందరే 1980లో ఇక్కడ బలవంత భూసేకరణ, దానికి సంబంధించిన నష్టపరిహారము ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళ అగచాట్లు ఏమిటి, ముంపుకు గురవుతూ ఉంటుంది ఇక్కడ భూములు వీళ్ళవి, ఇక్కడ గ్రామ పరిస్థితులు ఏమిటి, అవన్నీ మనము తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ మీరు చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మీ కళ్ళ ముందర అన్ని జరిగింటాయి. గ్రామాలను తీశారు. ఆ పక్క రాయలసీమ, ఈ పక్క తెలంగాణ. దాదాపు 70,000 ఎకరాలు భూసేకరణ జరిగింది దీనికి సంబంధించి. అటుపక్క కష్టాలు, ఇటుపక్క కష్టాలే. ఏది బ్రిటిష్ వాళ్ళు అయిపోయి మళ్ళీ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో బలవంత భూసేకరణలు చిన్నాభిన్నం చేశారు. మా విలేజ్ 1982లో శ్రీశైలం నీటి మునికకు గురి కావడం జరిగింది. మాకు అప్పుడు 82లో అంటే బలవంతంగా శ్రీశైలం మనకు భూసేకరణ చేయడం, మాకు బలవంతంగా అక్కడి నుంచి ఊర్ల నుంచి బలవంతంగా దొబ్బడం, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము శ్రీశైలం డ్యామ్ కట్టినాం, వాటర్ వస్తుంది, మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే. మాకు నిజంగా అక్కడ ఉన్నటువంటి పొలాలు చాలా విలువైనటువంటి పొలాలు. అయితే మేము మా పొలాలను ఇడిచిపెట్టి, మేము మా ఊరిని ఇడిచిపెట్టి, ఈ పాడి పశువులను అన్ని ఇడిచిపెట్టి ఇక్కడ పోవాలంటేనే మాకు మనసొప్పుతలేదని చెప్పి మా అమ్మ, మా నాయన, మా అవ్వ, తాత, మా పూర్వం పెద్ద మనుషులు అందరూ ఎంతో బాధపడి ఆ ఊరును ఇడిచిపెడుతుంటే, తల్లిదండ్రులను ఇడిచిపెట్టి ఎక్కడో వలసపోయినటువంటి బాధలు పడినటువంటి రోజులు ఉన్నాయి. మాకు శ్రీశైలం నీటి మునికలు పోయిన తర్వాత కూడా మాకు నిజంగా పునర్వాసం డబ్బులు ఇచ్చింది ఏం లేదు. అయితే అక్కడ మాకు ఇంకొకటి 98 జీవో అని ఒకటి, శ్రీశైలం నీటి మునికకు సంబంధించినది 98 జీవో అని ఒకటి. అక్కడ ప్రతి శ్రీశైలం నీటి మునికల గురి అయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి 1982 నుంచి ఈరోజు 2025 వరకు ఏ ఒక్కరికి కూడా 98 జీవోలో ఎవరికి ఉద్యోగాలు వచ్చిన పాపాన లేదు. మాకు ఈ రోజు వరకు కూడా సంపూర్ణంగా మాకు ఏదైతే పొలాలు కానీ, ఇండ్లు కానీ, కళ్ళందొడ్లు కానీ అక్కడ ఏదైతే పోయినాయో మొత్తం టోటల్గా మాకు కంపోజిషన్ ఈ తారీఖు కూడా వచ్చినటువంటి చరిత్ర ఏం లేదు. ఆ రకంగా మాకు ఇవాళ పొలాలు పోగొట్టుకొని ఇక్కడ కొత్తగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు రేట్లకు ఈ రోజు రేట్లకు భూముల రేట్లు కూడా పెరిగిపోయినాయి. మాకు ఆ రోజు 100 ఎకరాలు పోతే ఈరోజు కనీసం 5 ఎకరాలు 10 ఎకరాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ 5 ఎకరాలు 10 ఎకరాలతో కూడా మా కుటుంబం జీవనం చేసుకొని బతకడం అనేది చాలా కష్టంగా ఉంది. అది వాస్తవంగా ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు కానీ 98 జీవో అనేది ఒకటి ప్రస్తావన తీసుకొచ్చి శ్రీశైలం నీటి మునిక గ్రామాలు అందరు కలిసి ఒక జీవో తీసుకొచ్చినాం. ఇప్పటికైనా గవర్నమెంటు ఈ జీవోను గమనించి శ్రీశైలం నీటి మునిక నిర్వాసితులకు అందరికీ ఒక ఇంటికి ఒక ఉద్యోగం లాగా ఇస్తే మేము ఇప్పటికైనా ఆ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటామని చెప్పి ఇప్పటికి కూడా మేము కానీ మా పెద్ద మనుషులు కానీ ఆశిస్తున్నాం. ఇంకా ఇదే విధంగా మాకు ఈ శ్రీశైలంలో జరిగిపోయిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఆ నష్టాన్ని మమ్మల్ని ఎవరు బుడ్చలేరు. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజెంట్గా ఏదైతే గవర్నమెంట్ ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి, రేవంత్ రెడ్డి అనుకోండి, ఈ 98 జీవో దృష్టిలో పెట్టుకొని మరీ చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ 98 జీవో నుంచి ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరీ కోరుకుంటూ మా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్న ముఖ్యమంత్రి గారు, మా శ్రీశైలం నీటి మునిక నిర్వాసితులను మీరు ఒకసారి గమనించి ఈ 98 జీవో అనేది చాలాసార్లు పోయిన కేసీఆర్ గవర్నమెంట్ నుంచి అనుకోండి, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అనుకోండి, ప్రతిసారి మేము కొట్లాడుతున్నాము కానీ ఇది అమల్లోకి వచ్చినట్లు ఏం కనపడతలేదు. కానీ ఇప్పుడైనా మీరు మా శ్రీశైలం నీటి మునిక నిర్వాసితులను ఒక
గుర్తించి ఖచ్చితంగా 98 జీవో పాస్ చేసి ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మరీ కోరుచున్నాం. అదేవిధంగా మేము 2 శ్రీశైలం నీటి మునక పోయిన తర్వాత ఇక్కడ కొత్తగా వచ్చి విలేజ్లో ఊర్లు కట్టుకొని మేము ఇంతకుముందు కూడా ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. మళ్ళీ మాకు ఉప సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ జనాలు మాకు ఒక అవకాశం ఇస్తే మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్గా కూడా గెలవడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు సర్పంచ్గా గెలిచి ప్రజలకు మా వంతు మేము సేవ చేయడం జరిగింది. అది మా వంతు సేవ చేసిన తర్వాత ప్రజలు నిజంగా ఊర్లో మంచి చెడ్డలు గమనిస్తూ పబ్లిక్తో సంబంధాలు పెంచుకుంటూ ఉంటున్నారని చెప్పి మళ్ళీ మాకు ఇక్కడ మళ్ళీ ఈ టర్మ్ మూడుక జనరల్ మహిళ రావడం జరిగింది. మా ఫ్రెండు మహేష్ రెడ్డి అని, సరే జనరల్ మహిళ అంటే మేము ఇంతకుముందుకు బీసీ కాబట్టి జనరల్ మహిళ కాబట్టి నేనైతేనే ఉంది, నా ఫ్రెండ్ అయితేనే ఉంది అని చెప్పి జనరల్ మహిళ మా ఫ్రెండు భార్య నీలవతి అని చెప్పి అంటే బరిలో దింపి మేము జనాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా అమ్మ మేము ఇంతకుముందుకు ఏదైతే సేవలు చేసినామో ఇప్పుడు అదేవిధంగా మేము ఇద్దరం కలిసికట్టుగా సేవలు చేస్తూ మేము మంచిగా ఊరిని డెవలప్మెంట్ చేస్తాం. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తూ కరెంట్ అనుకోండి, మంచినీళ్ళు అనుకోండి, ఒక కొత్త గ్రామ పంచాయతీ అనుకోండి, ఇంకా విధి విధాల గ్రామానికి సంబంధించినటువంటిది ఏదైనా సమస్యలు ఉన్నా వీలైనంత వరకు స్కూల్ బిల్డింగ్ కూడా కొంత పెండింగ్ ఉంది, ఆల్రెడీ కొంత కట్టినాం. దానికి సరైన నిధులు లేక ఇంకా కొన్ని నిధులు వచ్చేస్తే అది కంప్లీట్ చేసేసి స్కూల్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. కొత్త గ్రామ పంచాయతీ కూడా మనకు శాంక్షన్ వచ్చింది. అది కూడా మా హయాంలోనే మహేష్ రెడ్డి గారి భార్య హయాంలోనే గ్రామ పంచాయతీ బిల్డింగు కంప్లీట్ చేస్తూ చిరస్థాయిగా గ్రామ పంచాయతీ బిల్డింగు శిలాపలకం మీద వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉండాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా వంతు ఊరికి కావాల్సినటువంటి సేవ చేయడం అని మా జనాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 25 నుంచి 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో పాల్గొంటున్నాం. కానీ ఈ రాజకీయంలో ఏమీ ఒరిగింది అయితే ఏం లేదు. పల్లెలు నష్టాలతో కూడుకోయిందే తప్ప ఎలక్షన్స్ నుంచి లాభాలతో కూడుకోయింది అయితే ఏం లేదు. వాస్తవంగా అన్ని సామాజిక వర్గాలు అన్నీ కలిసికట్టుగానే మంచిగా ఉండి గ్రామ పంచాయతీ కానీ ఊరు కానీ డెవలప్ చేసుకొని కొద్దిగా ముందు దారిలో పోవాలనుకుంటే ఏకగ్రీవాలు చేసుకోవాలి నాకు తెలిసి. కానీ ఇక్కడ కొంతమంది కొన్ని రాజకీయ శక్తులు అట్లా వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఊరును అంటే చీల్చి కులాల పరంగా చీల్చి వాళ్ళు ఏదో మేము రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీలు బీసీలు ఏం చేస్తారు, మేమంతా ఒకటైతే మీరు మమ్మల్ని ఎదుర్కోవడం ఏంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటే మేము కూడా మాకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా మాకుంది. దాంట్లోనే భాగంగా ఆ రెడ్డి సామాజిక వర్గంలో మేము కూడా మా క్యాండిడేట్ను పెబ్బేటి నీలమ్మను పెట్టడం జరిగింది. మేము కూడా అన్ని కులాలను కలుపుకొని ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను అందరిని కలుపుకొని, అంటే ఇక్కడ మాకు మైనార్టీలు లేరు, ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. మాకు అన్ని కులాలు సహకరించి ఇవాళ మమ్మల్ని ముందు అడుగు వేయండి, రాజకీయంగా మీరు ఇంకా కొంచెం ముందుగా ఈ గ్రామ స్థాయిలోనే కాదు మండల స్థాయిగానే ఊడక ముందరుకోండి అన్నట్లు ఆలోచనతోని జనాలు మమ్మల్ని అందరూ ఆదరించి అభిమానించి మాకు ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ నమ్మకాన్ని మేము ఎప్పుడుక ఒమ్ము చేయం. గ్రామాన్ని రకరకాల విధి విధాలుగా అంటే తీర్చిదిద్ది గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మళ్ళీ మా కృషి అంటే మాకు ఏదైతే ఎవరైతే పైన జిల్లా పరిషత్ అనుకో, మండల పరిషత్ అనుకో, ప్లస్ ఇంకా మాకు ఎవరైనా ఇటువంటి వాళ్ళ నుంచి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకొని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ జీపీకి వస్తుంది. దాని గురించి మేము ఒక్క నయా పైసా కూడా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి వనరులు ఏంది, వసతులు ఏంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి మేము ఖచ్చితంగా గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తామని చెప్పి మాకు ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా పెద్దలకు, ఎర్క న్యూస్ పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.